నిరాధార ఆరోపణలను ఖండించిన అడుసుమల్లి కిషోర్ దర్శి నియోజకవర్గం ముండ్లమూరు గ్రామంలో చేపట్టనున్న టౌన్షిప్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన ఆరోపణలను వేరియంట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమల్లి కిషోర్ ఖండించారు. తమ కంపెనీ ప్రారంభించనున్న టౌన్షిప్ ప్రాజెక్టు కోసం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ₹1 డిమాండ్ చేశారు అన్న వార్త ఇటీవల ఒక దినపత్రికలో ప్రచురించడం జరిగిందని, ఆ వార్తలో ఉన్న ప్రతి అంశం అసత్యమని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో కావాలనే గొట్టిపాటి లక్ష్మి ప్రతిష్టని దెబ్బతీయటానికే ఆ వార్త ప్రచురించడం జరిగిందని చెప్పారు. తమ కంపెనీకి ఎలాంటి రాజకీయ నాయకులు కానీ వారి ప్రతినిధులు కానీ డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు ఉండవని చెప్పారు. నిరాధార ఆరోపణలతో వార్తలు ప్రచురించడం తగదని, మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అడుసుమల్లి కిషోర్ కోరారు. మా కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ లాంచింగ్ ఒకటి. రెండో విషయం అంటే ఈ ప్రాజెక్టు సంబంధించిన చిన్న చిన్న అపోహలు ఏదో మా కంపెనీకి ఆపాదించారు సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మీడియా ద్వారా. ఈ రెండు వివరణ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మా కంపెనీ ఈ నెల 8న ఆదివారం ముళ్ళమూరులో ఒక శాటిలైట్ టౌన్షిప్ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వేరియంట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీ పేరుతోటి. దానిలో నేను మేనేజింగ్ డైరెక్టర్ని. నాతో పాటు ఇంకా నా మిత్రులు ఎన్ఆర్ఐస్ ఒక 3 డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ లాంచ్ చేసే ప్రక్రియలో భాగంగా చిన్న చిన్న అపోహలకు ఏదో సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మీడియాల ద్వారా ఏదో ఫోకస్ చేసి మా కంపెనీకి బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా ప్రవర్తించడం జరిగింది. ఈ ప్రెస్ మీటు మేము దర్శి కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాబట్టి ముళ్ళమూరు అక్కడే పెట్టాల్సి ఉంది. కానీ రిలేటెడ్ ఇష్యూ అద్దంకి కూడా రిలేటెడ్గా ఉన్న కారణం వల్ల దీనిలో వచ్చిన ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే, కంపెనీకి సంబంధించి లోకల్గా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఏదో మా కంపెనీని డబ్బులు అడిగారు, వెంచర్ వేసుకోవాలంటే మాకు ఇంత డబ్బులు కట్టాల్సిందని ఆ సాక్షి మీడియాలో ఏదో రాశారని మాకు కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. ప్రెస్లో వచ్చిన తర్వాతనే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకుంటే, సరే నేను కూడా తర్జన భర్జన పడ్డాను. ఇది కరెక్టా కాదా, మనం మళ్ళీ పూసుకొని చెప్పడం ఎంతవరకు అయిద్దని. ఇది చివరికి ఇక్కడ అద్దంకిలో ఉన్న ఎమ్మెల్యే గారికి వాళ్ళ బంధువులు అయినందువల్ల రవికుమార్ గారి నోటీస్ కూడా పోవటం వల్ల దీనిలో నిజాలు తెలుసుకోవడానికి రవికుమార్ కూడా ఆయనకి నాకు మధ్యలో బాగా పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా నన్ను ఫోన్ ద్వారా అడిగించడం జరిగింది. అసలు నిజమేందో కిషోర్ని కనుక్కోండి, మా వాళ్ళు ఏమన్నా ఇలాంటివి ఏమన్నా అడిగారా, చేశారని. నేనైతే ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళు ప్రెస్ వాళ్ళేను, కాస్త మంత్రి గారికి సన్నిహితంగా ఉండే మనుషులే. వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన ఒకటికే తెలియాల్సిన అవసరం ఉంది, జరిగిన నిజాలు మొత్తం ప్రపంచానికి కూడా తెలియాలి, వాళ్ళ మీద లేనిపోయిన అపోహలు వేశారనే ఉద్దేశం నాలో కలిగిన తర్వాత నేనే ఒక ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అడుసుమల్లి కిషోర్ అనే వ్యక్తి గొట్టిపాటి లక్ష్మికి కానీ సాగర్కి కానీ చూస్తే గుర్తుపట్టే పరిస్థితి లేదు. వాళ్ళు తెలుసు. వాళ్ళు మొదటి నుంచి వాళ్ళని ఫొటోస్లోనూ కంటెస్ట్ చేసినందువల్ల చూస్తూనే ఉన్నాం, కానీ నన్ను ఏ రోజు వాళ్ళు అసలు ఫిజికల్గా చూసింది లేదు ఈ రోజు వరకు కూడా. కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నాకు తెలియదు. వాళ్ళు నా ఫోన్ నెంబర్లు కూడా నా కాంటాక్ట్ లిస్ట్లో కానీ వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో నేను కానీ లేను. నన్ను చూస్తే కూడా కిషోర్ అని వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు వాస్తవంగా. ఈ క్రమంలో అక్కడెవడో ఏదో చెప్పారని బజార్లో అమ్మటి గాలికోతలన్నీ విని వాళ్ళు ఏదో ₹1 నన్ను డబ్బులు అడిగినట్టు, ఒక ₹60 లక్షల ఏదో నేను తీసుకెళ్ళి ఇచ్చినట్టు, ఇదంతా దగ్గరుండి వీళ్ళంతా చూసినట్టు, ఇంకేదో ₹40 లక్షల బాకీ నేను ఉన్నట్టు, దానికోసం ఎవరినో ఒత్తిడి చేసినట్టు, ఇదంతా అవసరం లేని అనవసరమైన సంబంధం లేని ప్రచారం చేసి అటు వాళ్ళని ఇటు మమ్మల్ని బదనాం చేయడానికి చేసిన ప్లాన్ తప్పితే అసలు వాళ్ళుగా నన్ను అడిగింది లేదు, వాళ్ళ మనుషులను సంప్రదించింది లేదు. ఈ రోజు వరకు ఇలాంటి కార్యక్రమం ఏమీ జరగల. ఇది వాస్తవం. నేను కంపెనీ ఎండీగా, వన్ ఆఫ్ ది డైరెక్టర్గా నేను చెప్తున్నాను ఇది. అసలు అలాంటి వాతావరణం మాకు ఎప్పుడూ లేదు. జనరల్గా మేము ప్రాజెక్ట్ లాంచింగ్ అప్పుడు సహజంగా వాళ్ళని కలుస్తుంటాం, ఓపెనింగ్ రండి అండి పిలవటానికి. ఆ క్రమంలో మా వాళ్ళు కూడా వెళ్ళి కలిశారు ఇన్విటేషన్కి. మాకున్న ప్రోగ్రామ్స్ దృష్ట్యా అవకాశం ఉంటే ఆ రోజు అటెండ్ అవుతాం, లేదంటే తర్వాత ఏదో ఒక రోజు కాన్స్టిట్యున్సీలో ఉంటాం కాబట్టి రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, ప్రాజెక్ట్ కూడా ఏదో టైంలో సందర్శిస్తామని చెప్పి వాళ్ళు పాజిటివ్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ
ఈ వివరణ కూడా వీళ్ళు గొట్టిపాటి లక్ష్మి గారు కానీ లలిత్ సాగర్ గారిని చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియో రవికుమార్ గారికి కూడా ఈ వీడియో చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ బంధువులు అయినందువల్ల ఆరోపణలు, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు మంత్రిగా అందువల్ల ఆయనకు కూడా అంటుకుంటాయి. అందుకని ఆయన కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ అవాస్తవాలు. ఇదే మాటలు నేను మీడియా ద్వారా వాళ్ళకి చేరాలని ప్రయత్నమే చేస్తున్నాను. అవసరమైతే నేను వాళ్ళు ఎక్కడికన్నా నన్ను రమ్మని, వాళ్ళకి ఏదైనా నా వల్ల కలిగిన ఇబ్బంది ఏదైనా ఉంటే నేను కూర్చొని వచ్చి వాస్తవాలు చెప్తానని ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేయడానికి నేను ఈ ప్రెస్ ద్వారా తెలియజేయడానికి ఏర్పాటు చేయటం అనేది. అంతేగాని అపోహలకు అయితే తావులేదు. దీనిలో అసలు మమ్మల్ని వాళ్ళెవరు ఆ ఇన్ఛార్జి సంబంధించిన వాళ్ళు కానీ మమ్మల్ని సంప్రదించింది లేదు. మేము వెళ్ళి వాళ్ళని కలిసింది కూడా లేదు. అసలు నేను ఎవరో కూడా నా పేరు చెప్తే వాళ్ళకి తెలియదు వాస్తవంగా. ఆ మధ్యలో ఒక వీడియో ఏదో వచ్చింది, సోమపల్లి శ్రీనివాసరావు వీడియోని లింక్ చేసి ఆ వీడియో వెనక ఏదో మా కంపెనీ ఉన్నట్టు, మేమేదో ఇదంతా ప్రచారం చేసాం, రికార్డ్ చేసాం అనేది పెట్టారు. ఆ వీడియో నాకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ కాల్ చేసింది సోమపల్లి శ్రీనివాసరావుకి. శ్రీను, అసలు ఈ పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆ వీడియో వెంటనే డిలీట్ చేసేసాయి. నీకేదైనా ఉంటే వెళ్ళి కూర్చొని ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు, మాట్లాడుకోండి. ఇది అదే పొలిటికల్ ఇష్యూస్ ఈ రకరకాలుగా చుట్టుకుంటే అని చెప్పి సీను కూడా మందలించడం జరిగింది నాకున్న చనువుతోటి. ఇకపోతే అతని మీద వచ్చిన ఆరోపణలు కూడా నేను కూడా సమాధానం చెప్తున్నాను. ఆ ఊర్లో మేము వెంచరేసినందువల్ల ముళ్ళమూరు టెంపుల్ సంబంధించి వాళ్ళు ఏదో మాకు డొనేషన్ కింద కొంత అమౌంట్ అడగటం జరిగింది. గుడికి డెవలప్మెంట్కి సాయం చేయండి. అది ఎవరైనా మేము వెంచరేసినా వేయకపోయినా మాకున్న పరిస్థితుల్లో ఎవరు అడిగినా సహజంగా చేసే పద్ధతిలో వాళ్ళు కూడా చేస్తానన్నాం. దట్టు అక్కడ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం పెద్దగా సహాయం చేశాం. అంతేగాని దీనివల్ల ఆ కుర్రోడు సోమపల్లి శ్రీనివాసరావుకి నేనేదో పర్సనల్గా చేశాననేది కూడా అవాస్తవం. వీళ్ళేదో అక్కడ పాలిటిక్స్, లోకల్గా ఉండే పాలిటిక్స్ గుండా అతను ఏదో బదనాం చేయడం కోసం, అతను మా దగ్గర ఏదో డబ్బులు ఆశించేదో మాకేదో హెల్ప్ చేశాడు అనేది కూడా అవాస్తవం. ఆ ముళ్ళమూరు గ్రామస్తులు మొత్తం ఆ గుడికి మేము సహాయం చేసినందువల్ల మీరు ప్రాజెక్ట్ చేస్తే మా ఊరికే మంచిది, మంచి కమిటీ ఒకటి వస్తుంది, గ్రామానికి రెవెన్యూ వస్తుందనే ఉద్దేశంతో అందరూ సహకరించడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన వాస్తవాలు. ఈ వాస్తవాలన్నీ సాక్షి పేపర్ వాళ్ళు ఏదో అధికారంలో ఉన్న వాళ్ళ మీద బురద చల్లటం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు కాబట్టి మీడియాలో, ఆ క్రమంలో ఇది కూడా జరిగిందని నాకు అర్థమవుతా ఉంది. మేమైతే మా కంపెనీ తరఫున గొట్టిపాటి రవికుమార్ గారికి, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న గొట్టిపాటి లక్ష్మి గారు, నెక్స్ట్ లలిత్ సాగర్ గారికి ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేయటం అనేది ఇవన్నీ అవాస్తవాలండి. మీరు మా గుండా ఏదన్నా మానసికంగా ఇబ్బంది పడి ఉంటే మాకు సంబంధం లేని విషయంలో మాకు చుట్టుకున్నాయి కాబట్టి మేము ఇంత వివరణ ఇచ్చి, ఇక భవిష్యత్తులో కూడా మా నుంచి ఏదన్నా క్లారిటీ ఉంటే మీకు మాకు ఏదైనా ఇలాంటి విషయాలు అపోహలు వచ్చినప్పుడు మేము సంప్రదించుకొని క్లారిటీ ఇచ్చుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. ఆడదాకా రావు విషయాలు ఏమీ అంత అవసరం కూడా లేదనుకుంటున్నాను. కాకపోతే వచ్చిన ఆరోపణలకు ఖండించడానికి ఈ వేదిక ఏర్పాటు చేయటం అనేది ఇది ఉన్న విషయం. ఇది వేరియంట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. నేను మేనేజింగ్ డైరెక్టర్ ఈ కంపెనీలో. 4 డైరెక్టర్లు ఉన్నాం. 4గురిలో 3 ఎన్ఆర్ఐస్. నేను ఇక్కడ స్థానికుడిని, అద్దెంకులో ఉంటాను కాబట్టి వ్యవహారాలన్నీ నేనే నడుపుతుంటాను. ఇది ఈ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్. ఇది ఒకదానికొకటి పెంచుకొని న్యూసెన్స్ చేయటం. ఒకసారి కంపెనీ ఎండీగా నేనే ఖండించా. ఇంకా లీగల్గా ఎవిడెన్స్ వాళ్ళు లీగల్గా ఏం చూపించగలం మనం? మనకున్న టైం లైన్స్ వాళ్ళకంటే ఇదే పని, మనకు అది పని కాదు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.